ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షకుడును విమోచకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ఈ యొక్క సమయంలో మీకందరూ కూడా ప్రభు పేరిట మీకు వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాలలో ఒక వచనాన్ని మనం చదువుకొని మరి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మరి ప్రతి విషయమునందును నీ జీవితంలో దేవుని వలన కలిగేటువంటి, దేవుడు చేసేటువంటి దేవుని యొక్క అనుగ్రహము పొందుకొని ఎన్నెన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయో, ఉదయం లేచినప్పటి నుంచి పడుకోపోయేంత వరకు ప్రభు ఆయన చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, గాలి, నీరు, వెలుతురు, ఆహారము, చక్కటి వాతావరణము ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, రాకపోకలందు కాపుదలను బట్టి, ఆ క్రమంలో ప్రభు చేసేటువంటి ప్రతిదీ కూడా మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విధంగా చేయటము యేసుక్రీస్తునందు మరి మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము మన పట్ల ఏంటి అంటే, ప్రభు చేసినటువంటి మేలు ఏది కూడా మర్చిపోకూడదు. ప్రభు చేసినటువంటి మేలు అనుభవిస్తూ మేలు పొందుకుంటూ కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉండకూడదు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. కనుక ఈ దినాన మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుట అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం మన పట్ల ఆయన చేసేటువంటి ప్రతి కార్యాన్ని బట్టి, ఆయన వలన పొందుకున్నటువంటి ప్రతి మేలును బట్టి కూడా మనము కృతజ్ఞులై కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా, స్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి మాటను మనము చదువుకున్నాం, చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఏ విధంగా చెల్లించాలి? ఏ కారణాన్ని బట్టి చెల్లించాలి? ఆ విధంగా ప్రభు యొక్క బిడలముగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రభు మన పట్ల చేయబోయేటువంటి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి అనే విషయాన్ని మనము వాక్యం ద్వారా చూద్దాం. మొదటిగా 118వ కీర్తన 28వ చరణములో, ఆయన మన దేవుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకేమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. దేవుడైనటువంటి ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడిగా ఉన్నాడు. మన యొక్క పోషణకర్తగా ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. క్షేమం కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన భారములను భరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ విధంగా ఆయన సృష్టి యావత్తు కూడా సృష్టించినటువంటి దేవుడు. సృష్టి యావత్తు కూడా ఆయన చేత కలుగు చేయబడింది. కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము కూడా ఆయన ద్వారా కలుగు చేయబడి ఉన్నది కనుక
ఆయన కలుగు చేసినటువంటి సృష్టిలో మనలను ఆయన యొక్క పోలికను స్వరూపాన్నిచ్చి ఆ యొక్క సృష్టి మీద అధికారము కలిగినటువంటి వారముగా ఈ సృష్టిని ఏలుబడి చేసేటువంటి ఆయన బిడలుగా మనం ఉండటానికి ప్రభు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయనను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మరి ఆయన్ను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, కీర్తన 7వ కీర్తన 17వ చరణంలో ఉన్నటువంటి మాట, ఆయన న్యాయం విధించువాడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, తీర్పు తీర్చేటువంటి తీర్పరి అయి ఉన్నాడు. కనుక ప్రభు ఆయన మన పట్ల చేసేటువంటి న్యాయం, లోకములో అంతా కూడా అన్యాయముతో అక్రమముతో ఉన్నప్పటికీ కూడా మన పక్షంగా ఆయన న్యాయవంతుడై ఉండి వ్యాజ్యమాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. తల్లి లేనటువంటి, తండ్రి లేనటువంటి, భర్త లేనటువంటి, అనాథలుగా ఉన్నటువంటి మరి ఎవరైనప్పటికీ కూడా ఆయన వారి పక్షముగా ఆయన న్యాయం తీర్చేటువంటి నీతిమంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి మనము ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మరి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎందును బట్టి అనంటే, 118వ కీర్తన 21వ చరణములో ఆయన మన రక్షణ దారము కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు ఆయన మనకు రక్షణ దారముగా ఉన్నాడు. ఆయన రక్షించేటువంటి రక్షకుడిగా ఉన్నటువంటి పాపముల నుంచి, అపరాధముల నుంచి, శాపముల నుంచి, అది ఒకవేళ దరిద్రమై ఉండొచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయి ఉండొచ్చు, వాటన్నిటిలో నుంచి ఆయన మనల్ని రక్షించేటువంటి మన రక్షణ దారముగా ఉన్నాడు. అందుకని ఈ లోకానికి ఆయన యేసుగా, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క పాపముల నుంచి విడిపించి ఆ పాప శిక్ష ఆయన భరించటానికి, ఆ పాప యొక్క మరణం ఆయన పొంది మనకు కృపావరముగా నిత్య జీవం అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఇందును బట్టి మనము మరి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ క్రమంలో మరి మన ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞులై ఉన్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు మన జీవితాల్లో కలిగేటువంటి ప్రయోజనాలు, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? 107వ కీర్తన 15వ చరణము, 16వ చరణము, 21వ చరణంలో చూసినప్పుడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మరి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అనే మాట అక్కడ రాయబడింది. దేవుడు కృప చూపించేటువంటి వాడు. ఆయన కృప నిరంతరము మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన కార్యముల్లో ఉంచేటువంటి దేవుడు. వేకునే తన యొక్క కృపతో నింపేటువంటి దేవుడు తన యొక్క బిడ్డల పట్ల, మరి మన పట్ల ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఎప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావో, దేవుడు ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆ కృపను బట్టి నీ జీవితంలో మరి అడుగడుగున దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడగలవు. రెండవదిగా మరి దేవుని యొక్క బిడలముగా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, నిశ్చయముగా మరి ఆయన మన యొక్క ప్రాణములు కాపాడేటువంటి దేవుడిగా, మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి ఉత్తరమించేటువంటి దేవుడిగా, మన యొక్క ప్రాణములో త్రాణ పుట్టించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు కీర్తన 138వ కీర్తన 3-4 చరణాల్లో ఆ మాట రాయబడి ఉంది. మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడు, ప్రాణములో త్రాణ పుట్టించేటువంటి వాడు, ధైర్యపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి
నిశ్చయముగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ కృతజ్ఞత కలిగినటువంటి బిడల యొక్క మొర ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. వాళ్ళ ప్రాణాలని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. వాళ్లకు బలమిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. నిశ్చయంగా ప్రభు ఆయన యొక్క కార్యములు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇందును బట్టి మనము ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. ఆ కృతజ్ఞత స్తుతులు మన జీవితాలలో గొప్ప కార్యాలు మరి జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో మూడవదిగా మరి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో మరి దేవుడు సృజించినటువంటిది ప్రతిదీ కూడా నిషేధింపతగినటువంటిది ఏది కూడా లేదు. అన్నీ కూడా మంచికే మేలుకే సృజించాడు. కనుక ఈ యొక్క చివరి దినాలలో కొంత అబద్ధ బోధకులు వచ్చి వాళ్ళు మరి ఆ బోధలో వివాహాలు నిషేధించాలి అని, మరి మాంసాలు తినకూడదని, ఈ తిని తినాలి, ఆ తిని తినాలి, ఈ బట్ట కట్టాలి, అలాంటి కొన్ని మరి బోధలు చేస్తూ ఉంటారు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనకు దేవుడై ఉండి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ మనం ప్రభుకు కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి మనము ప్రభు ఇచ్చినటువంటిది ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాక్యాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నప్పుడు అవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తం. ఆ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? మరి అలాగ కృతజ్ఞతాస్తుతులు ప్రభు చెల్లిస్తున్నప్పుడు ఎలాంటి మరి మేలు మనము అనుభవించగలమో అనే విషయాన్ని మనం చూసాం. ఆ క్రమములో బైబిల్లో మరి అనేక మంది ప్రభుని వారు స్తుతించినటువంటి వారుగా, ప్రభుని కీర్తించినటువంటి వారుగా, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా, కృతజ్ఞతులైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళలో చెప్పుకోవాలంటే మరి దావీదు, భక్తుడైనటువంటి దావీదు, ఆయన మరి రాజుగా పరిపాలించినటువంటి మంచి పరిపాలకుడిగా ఘన విజయము ఆయన కలిగి ఉన్నాడు అని అంటే ఆయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రభువుకు స్తుతులు చెల్లించేటువంటి వాడుగా, కీర్తించేటువంటి వాడుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క స్తుతి, ఆ యొక్క కృతజ్ఞత అనేది అతని స్థితిగతులు మార్చింది. అతను ఒక మరి గొర్రెలు కాసేటువంటి కాపరిగా ఉన్నాడు. అలాంటి వాడిని ప్రభు తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాడంటే అతను మరి ప్రభుకు ఎంత కృతజ్ఞుడై ఉన్నాడో. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేని కూడా మరువకము అనేటువంటి మాట మరి కీర్తన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన ప్రభు మనకు చేసేటువంటి కార్యాలను బట్టి, మేలును బట్టి అలాగా మనము కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నామా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? కృతజ్ఞులై జీవించగలుగుతున్నామా? అలాగా జీవించిన ఎడల ప్రభు నీ కలిగిన సమస్తం కూడా ఆస్వాదించి ఆయన వృద్ధిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇలాంటి కృప మీకు, మీ కుటుంబాలకు కలిగిన యావత్తు కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఈ సమయంలో మరి తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కనుక ఈరోజు నాయనా కృతజ్ఞత అనేది మా జీవితంలో ఎంత స్థితికి, స్థాయికి తీసుకువెళ్తుందో, ఎలాగా మమ్మల్ని బలపరుస్తుందో, ఎలాగా మేము దీవించబడతామో తెలియజేశారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా, కృతజ్ఞులై జీవించడానికి కృప దయచేయమని నీ దయగల హస్తాలకు ప్రతి బిడ్డను, కుటుంబాన్ని అప్పగిస్తున్నాం. వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా దీవించబడాలి. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం మీకు, మీ కుటుంబాలకు కలిగిన యావత్తు కూడా సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.